సార్ యూనివర్స్ నుంచి నాకు కొన్ని సిమ్టమ్స్ వస్తున్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి మనకి చాలా వింటూ ఉంటాం, అలాగే యూట్యూబ్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా పనిచేస్తుంది, యూనివర్స్తో మాట్లాడేస్తున్నాము, ఇవంతా కొంచెం హైపప్ చేశారు. ఓకే, బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సి అంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యూనివర్స్. ఎప్పుడో ఏదో నక్షత్రం పగిలిపోయి ఆ నక్షత్రం నుంచి ఒక పార్టికల్ ఇప్పుడు మన లోపల ఉంది. సో వీఆర్ ఆల్ దట్ పార్ట్ ఆఫ్ దిస్ కాస్మాస్, ఈ యూనివర్స్లోని పార్టే. ఎందుకు అంటున్నానంటే ఈ పాయింట్ అర్థం చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ప్రపంచాన్ని మనము లేకుండా లేదు. ఓకే, వీ ఆల్వేస్ సీ ది యూనివర్స్ విత్ అవర్ పర్సెప్షన్ ఓన్లీ. నిజంగా కూడా ఇప్పుడు మీ ఫేస్ నాకొకలాగా వాళ్ళకొకలాగా కనిపిస్తుంది నిజానికి. ఎందుకు అంటే ఎవ్రీవన్కి వాళ్ళ పర్సెప్షన్లోనే ఒక యూనివర్స్ ఉంటుంది. ఈ యూనివర్స్ ఏదైనా చేయగలదు మన కోసం, బికాజ్ మనమే తయారు చేస్తున్నాం. ఈ పాయింట్ గట్టిగా రియలైజ్ చేసుకోవాలి. దట్ నేను నిద్రపోయినప్పుడు నా మైండ్లో ఒక బ్యూటిఫుల్ కళ స్టార్ట్ అయింది. ఎక్కడ తయారైంది కళ? ఎక్కడ ప్లేస్ లేదు, బట్ అందులోనే సముద్రాలు వచ్చేసాయి, కొండలు వచ్చేసాయి, దయ్యాలు వెంటబడ్డట్టు వచ్చాయి, నేను కారు కొనుక్కున్నట్టు వచ్చింది, అన్నీ వచ్చాయి. మళ్ళీ కళ్ళు తెరవగానే చెప్పని మాయమైపోయాను. ఎక్కడికి వెళ్ళింది? ఓకే, దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. ఏం చేస్తుందంటే నీ కళ్ళ ముందే అలా సృష్టి పడుతుంది. ఇప్పుడు ఈ క్షణంలో నేను మాట్లాడుతున్నది ఈ యూనివర్స్ని నేను ఒకలాగా పర్సీవ్ చేసి నా నుంచి ఇదంతా చూస్తున్నాను కాబట్టి వస్తుంది. సో యూనివర్స్ ఈజ్ మన లోపలే మనము తయారు చేస్తున్నది. ఇది పాయింట్. అదేంటి, నేను రాకెట్లో వెళితే కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. మనమే అలా యూనివర్స్ని తయారు చేసి అందులోనే అలా కలలా కలిసిపోతాం. ఓకే, ఇది ఎక్కడానికి టైం పట్టినా ఆల్ ఆఫ్ యూ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉండి వాళ్ళు ట్రై చేయాల్సింది ఇది ఒక్కటే పాయింట్. బట్ ఓకే, నా నుంచే ఈ ప్రపంచం కదా. నిజంగా కళ్ళు మూసుకున్నాను అనుకో, ఎన్ని గ్యాలక్సీలు ఉంటే ఏంటి, ఎన్ని ఉంటే ఏంటి, నాకు ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ కదా. ఒక కోమాలోకి వెళ్ళిన వ్యక్తి ఎంత ప్రకృతిలో మార్పులు జరిగి ఎన్ని బిల్డింగులు మార్చినా ఇట్ జస్ట్ డజంట్ నో. సో ఈ యూనివర్స్ అంతా మన సెన్స్ ఆర్గన్స్ ద్వారానే వెళుతున్నాయి. ఆ సెన్స్ ఆర్గన్స్ మైండ్కే ఇస్తున్నాయి. ఈ మైండే తయారు చేస్తుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఇదంతా నా లోపలే తయారు. ఇప్పుడు సెన్స్ ఆర్గన్స్ నావే, నా మైండ్ నాదే, నేనే తయారు చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్. నాకు నచ్చినది, నిజంగా కూడా చెప్తున్నాను, మనకి నచ్చినది తయారు చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో. నచ్చినది, కావాల్సింది మనం క్రియేట్ చేయొచ్చు, మనం మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ 99% నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డవాళ్ళు, వాళ్ళు నిజంగా మేనిఫెస్ట్ చేస్తారు. నేను చూసాను ఒక ఆవిడని, మా నాన్న చాలా కోపిష్టోడండి, నాకు కోపిష్టోడు రాకూడదండి, నా మొగుడు నన్ను బాగా చూసుకోవాలండి, మొగుడు ఎంతసేపు షీ వాజ్ వరీడ్ దట్ కోపిష్టోడు వస్తాడేమో. నిజంగా 3 days బాగున్నాడు అతను, పెళ్లి చేసుకున్న అతను. 3rd day నుంచి విశ్వరూపం చూపించాడు. కోపమే కోపం. షీ హస్ మేనిఫెస్టెడ్ ఇట్ లిటరల్గా అట్లా తెప్పించుకుంది లైఫ్లోకి. మనము దేన్నైతే వైబ్రేట్ చేస్తూ ఉంటామో అది మన జీవితంలోకి వస్తుంది. నేను ఒకవేళ ఒక 5 ఏళ్ళు అందరు ఇంజనీర్స్తో తిరిగి ఇంజనీర్ కాలేజ్లో ఉండి ఇంజనీర్ అవుతా. ఓకే, నేను ఒక 5 ఏళ్ళు డాక్టర్ దాంట్లో ఉండి వైట్ కోట్ వేసుకుని నేను డాక్టర్ అవుతా. అలాగ మన జీవితంలోకి మనము ఎందులో అయితే సమయము గడుపుతామో అది మన జీవితంలోకి వస్తుంది. ఎం వాపి స్మరణ్ విధం అంటాం. మనం ఏదైతే స్మరణ చేస్తున్నామో, ఇంకా ముందుకెళ్తే మనం తీర్థం ఇచ్చేటప్పుడు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనస్సు ఏది వాంఛిస్తుందో అది నీకు ఫలముగా నీ చేతిలోకి వస్తుంది. నువ్వు ఏది వాంఛిస్తున్నావు, ఓన్లీ అనుకున్నావు కాదు, లోపల నాకు డబ్బులు వస్తాయి అనుకుంటా. ఎట్లా వస్తాయి మనకు డబ్బులు, మనకి ఏం చేస్తున్నాం డబ్బులు అని మన లోపల భయం ఉంటే అది ఆ వైబ్రేషన్ యూనివర్స్కి తెలుస్తుంది. సో యూనివర్స్ విల్ సీ యువర్ ఫీలింగ్. ఎప్పుడు భయంగా ఉంటే ఇంకా వాడికి భయంవే వస్తాయి. ఎప్పుడు లేదా కుక్క అరుస్తుంది, ఎప్పుడు లేదా రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్లు బాగుండవు. నాకు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నాను కానీ కరెక్ట్గా ఆ రోజే ఆ టఫ్ సార్ వచ్చి కూర్చుంటాడు. సో పాయింట్ ఈస్ యూ విల్ అట్రాక్ట్ కాన్స్టెంట్లీ వాట్ యు ఆర్
వాంఛ చేస్తున్నావు లోపల, ఏదైతే పదే 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 అనుకుంటున్నావు నీ ఫీలింగ్, దట్ విల్ హ్యాపెన్. అది నీ బికాస్ మళ్ళీ నీ సెన్స్ ఆర్గన్స్ అదే క్రియేట్ చేస్తుంది, నీ సెన్స్ ఆర్గన్స్ అదే యూనివర్స్ తయారు చేస్తుంది, ఆ యూనివర్సే నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రొజెక్టెడ్గా చూస్తావు. ఓకే. సో అందుకని లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ నువ్వు ఎలా కావాలో అలా నువ్వు తీసుకొచ్చుకో లైఫ్కి. అండ్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ. నీకు ఏదైనా ఒక సీన్ జరిగితే భయం పడచ్చు, అదే దాంట్లో నాకు అది ఆపర్చునిటీ, నేను దీన్ని దాటి బయటకు వెళ్ళొచ్చు అని కూడా ఆలోచించవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వే దాన్ని మాడ్యులేట్ చేసుకుని, నువ్వే దాన్ని నీ లైఫ్కి కావాల్సినట్టుగా మలుచుకోవచ్చు. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. మనం ఏం అట్రాక్ట్ చేస్తున్నాము? నాకు కోపం వాళ్ళే తగులుతారు. నన్ను ఇరిటేట్ చేస్తారండి వీళ్ళంతా, ఇరిటేషన్ వాళ్ళే తగులుతారు. నీ లైఫ్లోకి అందరూ అట్లాంటి వాళ్ళు. నా కర్మ ఇంతే, నా బ్రతికి ఇంతేనండి అంటారు చాలా. ఇంతేనండి అనుకున్నవాడు అక్కడే ఉంటాడు. ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్, ఏమైనా కానీ నేను సాధిస్తా అని అనుకున్న మీరు చాలామంది చూడొచ్చు. పొలిటీషియన్స్ జైళ్ళలో ఉండి గెలిచిన వాళ్ళు ఉన్నారు, సాధిస్తానంటే సాధించిన వాళ్ళు ఉన్నారు. అనుకుని ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకుని అది విజన్లో ఉండి దానికోసం ప్రయత్నం చేసిన వాడు అవుతూనే ఉంటాడు. మీరు నమ్మరు, అవుట్ ఆఫ్ బ్లైండ్ డార్క్నెస్లోంచి కూడా అరే ఎలా వచ్చింది అసలు అని వస్తుంది. నిజం కూడా మనము చూస్తాం. ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా చూసుకోండి, దే ఆర్ దేర్ ఇన్ దట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు 2 things మీద వర్క్ చేస్తుంది. లా ఆఫ్ వైబ్రేషన్ అండ్ లా ఆఫ్ యాక్షన్ అంటారు. ఎప్పుడైతే నీ యాక్షన్ వైబ్రేషన్ మ్యాచ్ అవుతుందో అట్రాక్షన్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్తున్నాను, లా ఆఫ్ వైబ్రేషన్ అండ్ అట్రాక్షన్. సపోజిట్లీ నాకు డబ్బు బాగా కావాలి, ఓకే, బట్ నా యాక్షన్ బిల్డింగ్ కట్టడానికి డబ్బు ఉన్న వాళ్ళంతా దొంగలరా అని అనుకున్నాం అనుకోని, యు ఆర్ వైబ్రేటింగ్ దట్ డబ్బు అనేది బ్యాడ్, నాకు డబ్బు రాకూడదు, నా డబ్బు సంపాదించాలంటే బ్యాడ్ అవ్వాలి, నేను మంచోడిని కాబట్టి బ్యాడ్ కాలేను అని యు ఆర్ వైబ్రేటింగ్ ఇన్ రాంగ్. అండ్ దాని తగ్గట్టుగా యాక్షన్ రాదు బయటికి. నేను ఎక్కడైనా ప్రజెంటేషన్ చేయాలన్నా, నేను ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా, నేను డబ్బు కోసం ఏదైనా ఒక అడుగు ముందుకు వేయాలన్నా రాదు. బికాజ్ యు ఆర్ వైబ్రేటింగ్ అండ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో దట్స్ వై ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలి. ఊరికే ఈ వీడియో చూసి 5 నిమిషాలు టైం వేస్ట్ చేశారు కదా, ఈ వీడియో ద్వారా ఏదైనా తెలుసుకోవాలంటే ఇది ట్రై చేయండి. వాట్ ఆర్ యూ వైబ్రేటింగ్ ఎట్ అండ్ వాట్ ఈస్ యువర్ యాక్షన్. ఇది ట్రై చేయండి. దట్ ఈరోజు చదువుకుంటున్నాను నేను లోపల నుంచి నాకు ఫెయిల్ అయిపోతానేమో కంటే మార్చి చేంజ్ యువర్ వైబ్రేషన్ అంటూ నేను ఖచ్చితంగా పాస్ అవుతా, నేను చదివిన వస్తాయి, ఈ చాప్టర్ వదిలేసారి రాదు అనే కంటే నేను చదివిన వస్తాయని ట్రై చేయండి. ఒక చిన్న యూనిట్ టెస్ట్కో లేకపోతే ఈ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ టెస్ట్కో ట్రై చేయండి. యూ విల్ సీ, అరే ఇంత బ్యూటిఫుల్ థింగ్ నేను ఎట్లా మిస్ చేశాను ఇన్ని రోజులు, ఇంత ఫెంటాస్టిక్ థింగ్ నా చేతిలో ఉండి నాకు కావాల్సింది యూనివర్స్ని మెనూ కార్డ్ లాగా నాకు ఇది తెచ్చిపెట్టు అని అడిగే యూనివర్స్ని ఇన్ని రోజులు సిల్లి గొడవలకి చెత్త డిస్కషన్లకి టైం వేస్ట్ చేశానే అని మనకు తెలుస్తుంది. నిజంగా నేను ఐ విష్ ఇది అందరూ తెలుసుకుని నా లోపల ఐ డోంట్ క్రియేట్ ఎనీథింగ్ నెగిటివ్, బికాజ్ అది తిరిగి నా దగ్గరికే వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ మై యూనివర్స్ అండ్ నా యూనివర్స్ నా లా ప్రకారం పనిచేస్తుంది. ఇది నిజంగా కూడా ఒక అతను అడిగాడు ఇట్లాగే, మేము చెప్తూ ఉంటే కొంతమంది ఆర్గ్యూ చేయడానికి వస్తారు. వచ్చి అతను నేను ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వాలని అనుకోలేదు సార్, కానీ నాకు యాక్సిడెంట్ అయిందిగా, ఓకే, సో అందుకని నేను యాక్సిడెంట్ అవుతుంది ఆర్ ఇవన్నీ పని చేయవు, ఇవన్నీ నాతో ఉండవు అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి నెగిటివిటీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడు అట్లీస్ట్ 1 time or 2 times or 3 times a day పాజిటివ్గా ఉండండి. మనకి ఎలా చెప్పారంటే తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అంటారు అని, అష్టదిక్పాలకులు ఉంటారు, అసురపాలకులు ఉంటారు, అష్టదిక్పాలకులకి అసురపాలకులు ఉంటారు. సో అందుకని ఎప్పుడైనా సరే నెగిటివ్ మాట్లాడకరా, 6 గంటలైంది సంధ్య వేళ తప్పు మాట్లాడకరా, అరే ఆదివారం రోజు ఇట్లా మాట అంటావా, ఎందుకు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని బయటకు, ఇలాంటివి ఎన్ని పెట్టారంటే ఎక్కడో చోట మనకు అర్థం కాదు ఇట్లాంటి మూర్ఖపు వాదన చేస్తారు అని ఇవన్నీ పెడితే ఇవన్నీ వద్దని ఇప్పుడు వాడెవడో ఇంగ్లీష్లో రాయాలి మనకి ద లా ఆఫ్ అట్రాక్షన్, అప్పుడు నమ్ముతాం. అవి మనకి ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు, లాంగ్ సో లాంగ్ ఎగో మన మీద ఇంత డిస్ట్రక్షన్ జరిగినా తదాస్తు దేవతలు ఉంటారా, మంచి మాట్లాడు, పాజిటివ్ మాట్లాడు, ఎందుకు చెడు మాట్లాడతావు, నెగిటివ్ మాట్లాడతాం. సో దట్ వే మనకి ఎప్పటి నుంచో ఇన్కల్కేట్ చేసి ఉన్నది కాబట్టి
ఈ యూనివర్స్ని ఒకసారి ప్రయత్నం ఇవన్నీ నేను చెప్పేది యాజ్ అ డాక్టర్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ నమ్ముతాను. సో మనకి ఎక్స్పీరియన్స్ కనుక వస్తే దట్ ఒక్కసారి ఇది ట్రై చేసి ఆ రుచి చూశాక పర్సన్ షిఫ్ట్ అయిపోతాడండి. టోటల్ నెగిటివ్ మాట్లాడలేడు, చెడు అనుకోలేడు. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది అవ్వడానికి గల ఒక 40 రోజులో ఒక 60 రోజుల్లో టైం ఇవ్వాలి కదా. నేను ఈరోజు అనుకున్నా రేపు ఏం కాలే అని చాలామంది వదిలేస్తారు. ఇప్పుడు ఈరోజు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న పెరగవుగా, అట్లీస్ట్ ఒక 5-6 ఏళ్ళైనా పడుతుందిగా. అట్లాగా మ్యూచువల్ ఫండ్లో ఈరోజు పెడితే అవ్వదుగా. సో లా ఆఫ్ అట్రాక్షన్కి కొంచెం టైం ఇవ్వండి. మీరు నిజంగా లోపల నుంచి కనుక వైబ్రేట్ అయ్యి మీ యాక్షన్తో కొంచెం మ్యాచ్ చేస్తే, ఇప్పుడు నేను అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వాలి అనుకున్నాను, ఇండియాలో కూర్చొని అవ్వను కదా, కామన్ సెన్స్ అది. సో అలాగా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తే లా ఆఫ్ వైబ్రేషన్ అండ్ లా ఆఫ్ యాక్షన్ రెండింటిని కలపగలిగితే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసి మనకే ఇది కదా లైఫ్లో మజా అంటే అనిపిస్తుంది. ఓకే, విచ్ యూ షుడ్ ఎవ్రీవన్. అది ఒక్కరికి అందరూ ట్రై చేసి చూడాలి. చిన్న ఏజ్ నుంచి పిల్లలకి ఏది నేర్పించినా నేర్పించకపోయినా ఇది నేర్పించాలి. నువ్వు ఏడిస్తే ఏడుపు వస్తుంది, నువ్వు బాధపడితే బాధ వస్తుంది, భయపడితే భయం వస్తుంది. నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండి అందులోనూ నీకు ఆ కష్టం వచ్చినప్పుడు దగ్గర చేస్తే దట్స్ ద మజా ఆఫ్ లైఫ్ అని తెలుస్తుంది.